హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరిగణేష్ ఎంబ్రాయిడరీ అండి. అండ్ ఇవాళ వచ్చేసి నేను మీకు అండ్ పంజాబీ డ్రెస్ టాప్ అన్నమాట. డ్రెస్ అంటాం కదా, సో నార్మల్ గా డ్రెస్ అంటే లైక్ స్లీవ్లెస్ వితౌట్ స్లీవ్స్, నార్మల్ గా డీప్ నెక్స్ పెట్టేసి జస్ట్ నార్మల్ అంటే ఎలాంటి అడిషనల్ యాడ్ అండ్ సిమ్డు ప్లెయిన్ సింపుల్ గా పంజాబీ డ్రెస్ బేసిక్ అన్నమాట. అండ్ లైక్ మనకి ఇక్కడ డాట్స్ పట్టి బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వస్తాయి. నార్మల్ గా పంజాబీ డ్రెస్ అంటే మనం ఎలా కుడతామంటే ఓల్డ్ వర్షన్ లో వచ్చేసి జస్ట్ నెక్స్ క్యాన్వాస్ వేసి నెక్స్ కుడతాం, హ్యాండ్స్ పెట్టేస్తాం, ప్లెయిన్ గా పెడతాం. ఇంకా ఏదైనా నెక్స్ట్ షేప్స్ ఉంటే నెక్స్ట్ షేప్స్ పెడతాం కదా. సో అలా కాకుండా మనం ఏం చేస్తాం, బ్యాక్ డాట్ తీయము అండ్ ఫ్రంట్ ఇక్కడ టక్స్ పట్టడం కదా. సో అది ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఫస్ట్ అయితే అస్తర్ తీసుకున్న 4 లేయర్స్. ఇది కంప్లీట్ గా ఆన్ ఫోల్డ్ అనేది ఇక్కడ నా సైడ్ ఉంటుంది, 2 లేయర్స్ బ్యాక్ ఫ్రంట్. మీరు ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. సైజ్ కోసం నేను ఇది పెట్టా. అండ్ మనం ఈ విడ్త్ ఎలా తీసుకోవాలి, క్లాత్ ఒకవేళ తక్కువ ఉంది, సైజ్ హెవీగా ఉంది అనుకున్నప్పుడు మన హిప్ సైజ్ ఎంతైతే వస్తుందో, హిప్ సైజ్ హెవీగా ఉంటుంది కాబట్టి హిప్ ఆర్ చెస్ట్ ఏదైతే బిగ్ సైజ్ ఉంటుందో ఆ బిగ్ సైజ్ ప్లస్ 3 యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతైతే డిస్టెన్స్ వస్తుందో అంత లెంత్ మనం క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. హైట్ కూడా అంతే, మనకి ఎంతైతే హైట్ ఉంటుందో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. బట్ మనం 1 ఇంచే పెడతాం, ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓవరాల్ గా క్లాత్ అయితే ఇంకొకటి పెద్ద డౌట్ ఏమంటే, చాలా మందికి టైలర్స్ వచ్చేసి ఇలాంటి కాటన్ క్లాత్స్ వాటర్ లో నానబెట్టి ఆరబెట్టి వేస్తుంటారు. బట్ స్టీమ్ ఐరన్ ఉందనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ మనకు ఇది స్టీమ్ అన్నమాట, మనకు ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మనము ప్రెస్ చేస్తే వాటర్ తోటి క్లాత్ షింక్ అవుతుంది, హీట్ తోటి నీట్ గా డ్రై అయిపోయి కూడా క్లాత్ ఎంతైతే షింక్ అవ్వాలో మనకు అంత షింక్ అయిపోతుంది. సో ఈ స్టీమ్ ఐరన్ చేసేటప్పుడు మనకు అడిషనల్ గా క్లాత్ వాటర్ లో వేయాల్సిన అవసరం లేదు. సో మనకు వేయడం ఆరబెట్టడం ఒక్కొక్కసారి ఆరదు, ఆ పచ్చిది తీసి వేయడంలో క్లాత్ అంతా ఫోల్డ్ అవుతుంది కదా షింక్ లాగా. సో అదంతా హెడేక్ అనిపిస్తుంది. చాలా చోట్ల నేను చూసాను అనమాట, లైనింగ్స్ పాల్స్ అన్ని కూడా ఆరబెడుతుంటారు. సో అలా కన్నా ఇది చాలా బెటర్ అనమాట. స్టీమ్ తోటి ఐరన్ కనుక చేస్తే మీరు క్లాత్ వాటర్ లో వేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, ఇదైతే ఫస్ట్ థింగ్ గుర్తుకు పెట్టుకోండి. నెక్స్ట్ మనకు డ్రెస్ కి వచ్చేసి సైజెస్ ఏమేమి కావాలి. ఫస్ట్ షోల్డర్, బాడీ హైట్ ఎంత ఉండాలి, లెంత్ మనకు, తర్వాత చెస్ట్, వెస్ట్, హిప్, నెక్ డీప్ ఫ్రంట్ బ్యాక్, అండ్ అపెక్స్ సైజ్ ఎంత ఉండాలి, ఇక్కడ అపెక్స్ ఎంత ఉండాలి, అపెక్స్ టు అపెక్స్ అది 2 చూసుకోవాలి. సో ఈ మార్జిన్స్ ఒకటి కనుక ఉంటే మనం డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పైన పార్ట్ మాత్రమే క్లోజప్ లో నుంచి చూపిస్తాను, లాస్ట్ లో ఓవరాల్ గా చూద్దాం. ఫస్ట్ అయితే మనం టాప్ సైడ్ లోనే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే లెవెల్ ఉందో లేదో చూసుకోవడానికి లెవెల్ మీద నీట్ వేసుకుని మన షిప్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ డివైడెడ్ బై 2 చేయాలి. షోల్డర్ నది సపోజ్ 14 అనుకోండి, 7 అంటే ఇది కామన్ గా అన్నిటికీ వేసుకునే మార్క్. దీని తర్వాత మనం సైజెస్ అన్ని కూడా మళ్ళీ మన నెక్ డీప్స్ ను బట్టి చేంజ్ అవుతాయి అన్నమాట. 2.5 కామన్ గా ఏ దానికైనా కూడా మనం వేసుకుంటాం ఇక్కడ. సో ఈ షోల్డర్ ఆర్మ్ సైడ్ 1 ఇంచ్ డౌన్. సో ఇవి 2 కూడా మనం ఇలా డ్రా చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనం ఆర్మ్ హోల్ తీసే ముందు మన రెడీ షోల్డర్ ఎంతో తెలిస్తే గనక మనకు కరెక్ట్ ఆర్మ్ హోల్ అనేది వచ్చేస్తుంది. రెడీ షోల్డర్ వచ్చేసి నాకు 2 ఇంచెస్ ఉండాలి. నెక్ డీప్స్ వచ్చేసి ఫ్రంట్ 6, బ్యాక్ 8 అన్నమాట. సో 6 అనే వరకు ఆల్రెడీ నాది డీప్ నెక్ కదా. డీప్ నెక్ ఫార్ములాలో వచ్చేసి మనకు ఎంతైతే నెక్ డీప్ ఉంటుంది అంటే లాస్ట్ మనకు 6.5 వరకు కూడా, ఇక్కడ 6.5 వరకు కూడా మనము షోల్డర్ 2 ఇంచెస్ లోపలికి తీసుకోవాలి. సపోజ్ నాది ఇక్కడ -2 ఇంచెస్ అనుకోండి, అది ఎలా అంటే 14 ఇంచెస్ నా షోల్డర్ కదా, 14 లో -2 చేయాలి. 7 ఇంచెస్ నెక్ డీప్ ఉన్నంత వరకు కూడా 2 ఇంచెస్ మైనస్ చేయాలి ఏ నెక్ కైనా కూడా, డీప్ నెక్స్ కి. సో 14 లో 2 తీసేస్తే 12 కదా, 12 లో మళ్ళీ హాఫ్ చేయాలి, హాఫ్ చేస్తే 6 వస్తుంది. సో నేను ఇక్కడ రెడీ షోల్డర్ 6 పెడుతున్నాను. రెడీ షోల్డర్ 6 అయింది కదా. తర్వాత ఈ షోల్డర్ వచ్చేసి నాకు 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ పెట్టాలి, 1 ఇంచ్ అడిషనల్ గా యాడ్ చేయాలన్నమాట.
1 ఇంచ్ ఎందుకు అంటే మనకు 2 ఇంచెస్ ఏదైతే వస్తుందో సపోజ్ ఇక్కడ హాఫ్ ఇంచెస్ స్టిచెస్ లోకి పోతుంది, ఇక్కడ హాఫ్ ఇంచెస్ స్టిచెస్ లోకి పోతుంది కాబట్టి మనకు మిగిలేది ఎంత వస్తుంది 2 ఇంచులు. 2 ఇంచెస్ మనకు వస్తుంది, ఇక్కడ స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకుంటే మనకు స్టిచ్చింగ్ అయిన తర్వాత 2 ఇంచెస్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇది ఆర్మ్ హోల్ ఎలా తీసుకుంటాం మనము, చెస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో, చెస్ట్ సైజ్ అంటే నాది 36 డివైడెడ్ బై 6 ప్లస్ డీప్ ఉంటే 0.5 యాడ్ చేస్తాము. ఒకవేళ షార్ట్ ప్యాక్ ఉంటే 1 ఇంచ్ యాడ్ చేస్తాం మనము. ఇది వచ్చేసి ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి ఈ ఆర్మ్ హోల్ డెప్త్ ఎంత తీయాలనేసి. 36 డివైడెడ్ బై 6 is equal to plus 0.5. 6.5 ఇది ఆర్మ్ హోల్ డౌన్ సైడ్. అయితే మనకి ఇక్కడనే చెస్ట్ వస్తుంది. చెస్ట్ ది మెజర్మెంట్ ఎంత, చెస్ట్ వచ్చేసి మనకు 36 ప్లస్ 2 38 అవుతుంది డివైడెడ్ బై 4 9.5. 36 దేనికి మనది నాది ఎంతైతే చెస్ట్ ఉంటుందో 36 ప్లస్ 2 లూజ్ అన్నమాట. మనకు కొంచెం లూజ్ కోసం మనం యాడ్ చేస్తాము. సో డివైడెడ్ బై 4 36 ప్లస్ 2 38 38 డివైడెడ్ బై 4 అప్పుడు 9.5 వస్తుంది. 9.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అయితే మార్జిన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఏదైతే ఆల్రెడీ ఎక్స్ట్రా వచ్చిందో ఇక్కడ ఎంత సైజ్ అయితే మనకు వస్తుందో 6 ఇంచెస్, ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర 6 ఇంచెస్ దగ్గరనే మార్క్ చేసుకోవాలి మనం. సో ఈ రెండు కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇది మనకు ఆర్మ్ హోల్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి 0.75 అంటే 1/4 ఇంచు. ఇక్కడ ఫ్రంట్ కి కూడా మనం 0.25 లోపలికి. ఇది ఎలా తీసుకోవాలి 0.25, ఇది ఇక్కడ షోల్డర్ డౌన్ ప్లస్ ఇక్కడ 6 ఇంచెస్ 6.5 కదా, 6.5 దగ్గర ఎగ్జాక్ట్ గా టేప్ తీసి ఇలా హాఫ్ పెట్టేసి ఇలా మార్క్ చేసి ఇక్కడ మాత్రమే 0.25. సో ఈ లైన్ అండ్ ఈ లైన్ మనము అటాచ్ చేసుకోవాలి. సో ఈ లైన్ అన్నమాట మనం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే షోల్డర్ ఉంటుందో ఇక్కడ నుంచి మనవి టోటల్ గా మార్కింగ్స్ అవుతాయి. నెక్ డీప్, సో ఇక్కడ పెట్టేసి ఫస్ట్ నెక్ డీప్ ఎంత ఉంది 6 ఇంచెస్. నెక్ కి మాత్రం ఎలాంటి మెజర్మెంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ చేస్తాము, ఇక్కడ పెరుగుతుంది కాబట్టి రెండు లెవెల్ అది ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది స్టిచ్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా యాడ్ అని అవసరం లేదు. అదే అపెక్స్ నాది 10 కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. తర్వాత మనకి డ్రెస్ కి కట్స్ పెట్టుకుంటాం కదా, కట్స్ ఎంత ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి. డిపెండ్ మనకు హిప్ నుంచి ఒక 3-4 ఇంచెస్ పైకి ఉంటుంది, లేదా 2 ఇంచెస్ ఉంటుంది. అలా మెజర్మెంట్ తీసుకునేటప్పుడే హిప్ సైజ్ కూడా ఒకసారి చూసుకొని దానికన్నా ఒక 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 19 ఇంచెస్ పెడుతున్నాను. సో మనం వెస్ట్ తీసుకోలేదు కదా, వెస్ట్ లెంత్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో టేప్ హాఫ్ ఫోల్డ్ చేసేసి ఏదైతే సెంటర్ వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసేసుకుంటే వెస్ట్ అవుతుంది. వెస్ట్ ఎంత ఉంటుంది, వెస్ట్ కూడా లూజింగ్ యాడ్ చేస్తాం మనము. 33 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 35 డివైడెడ్ బై 4 8 ఇక్కడ కూడా ప్లస్ 2 ఇంచెస్ లూజ్ యాడ్ చేస్తాం 75. సో 875 ఈ హిప్ కట్స్ దగ్గర అండ్ ఆర్మోల్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మిడిల్ మనకు వెస్ట్ వచ్చేస్తుంది. వెస్ట్ వచ్చేసి ఆల్రెడీ డివైడెడ్ బై 4 కన్నా ముందు
33 + 2 = 35 డివైడెడ్ బై 4. 8.75 ఈ మార్కింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ టక్స్ కి కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ హిప్ సైజ్ కదా, ఈ హిప్ వచ్చేసి మనకు నార్మల్ గా ఇక్కడ ఈ లెంత్ అనేది మనం తీసుకుంటాము. బట్ మనం దానికన్నా పైకి ఇక్కడ వరకే మనం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే సైజ్ డిఫరెన్సెస్ వస్తుందో ఇక్కడ మనం లూజ్ యాడ్ చేస్తాం 2 ఇంచ్. బట్ ఇక్కడ లూజ్ అనేది యాడ్ చేయం. ఇక్కడ ఎందుకంటే లూజింగ్ అవసరం. బట్ ఇక్కడ మనం పైకి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లూజింగ్ అనేది అవసరం లేదనమాట. ఏదైతే హిప్ ఉంటుందో దాన్ని జస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే సరిపోతుంది. 10.5. సో ఇక్కడ మాత్రం లూజింగ్ 1 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా ఉండదు. 1 ఇంచ్ లేదు, ఇక్కడ 1.5 పెట్టుకోవచ్చు. ఇది హాఫ్ ఇంచ్ టక్స్ కి వెళ్తుంది కాబట్టి సో మార్జిన్స్ అన్ని కూడా మనకి ఇది రాదు, అప్పటికి ఇది వస్తుంది. నేను ఇది పాండా మార్కర్ తోటి వేస్తున్నా, ఎందుకంటే ఐరన్ తిక్కగానే ఇది మొత్తం వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకు మెజర్మెంట్స్ కావాలని అనుకుంటే పెన్సిల్ తోటి పెన్ తోటి వేరే కలర్ మార్కర్ తోటి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఐరన్ తిక్కినప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి. ఒకటేసారి లాస్ట్ లో ఐరన్ చేస్తే ఏం కాదు, మిడిల్ లో మళ్ళీ చెక్కింగ్ కి ఏదైనా ఫినిషింగ్ కోసం మనం ఐరన్ చేసుకుంటే. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఎంతైతే మనకు డిస్టెన్స్ వస్తుందో అంతే కింద తీసుకోవాలి. లేదు ఇంకొంచెం బ్రాడ్ కావాలి అనుకున్నా కూడా కింద పెంచొచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ 1 లైన్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచెస్ 1 లైన్. ఒకవేళ ఇంకా బ్రాడ్ గా కావాలి అనుకున్నా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ 6 ఇంచెస్ అంటే మనకు 6.5 వరకు వస్తుంది. అది చాలా బ్రాడ్ అయిపోతుంది, అంత అవసరం లేదు కాబట్టి నేను సేమే పెడుతున్నాను ఇక్కడ. సో ఇలా రౌండ్ నెక్ షేప్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి అంటే మనకు చెస్ట్ పార్ట్ కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు మనకు వస్తే నెక్ మనం అడిషనల్ గా యాడ్ చేసే అవసరం ఉండదు అనమాట. లైక్ ఇక్కడ లెస్ చేసే అవసరం ఉండదు. మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవాలి, మన చెస్ట్ ఇక్కడ ఉంది మనది ఆర్మ్ హోల్, దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంటే మనం ఇక్కడ ఎక్కువ తీయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నెక్ ఇలా ఈ లైన్ కన్నా కిందికున్న ఒక ఇంత ఇక్కడ వరకు వచ్చినా మనం ఇక్కడ మళ్ళీ మైనస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే మార్జిన్ ఉంటుందో అది ఇక్కడ ప్లస్ చేయాలి ఇక్కడ. సో ఒకటి స్ట్రైట్ గా పెట్టేసుకొని పెట్టొచ్చు, లేదు అనుకుంటే ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ ఎంత వచ్చింది ఈ లైన్ నుంచి ఈ లైన్ ఎక్స్ట్రా, ఇది ఫస్ట్ మంది కదా 7 పెట్టుకున్నప్పుడు, తర్వాత మనం మైనస్ చేసిన తర్వాత ఇది వస్తుంది మనకు. ఇది వచ్చేసి 3/4 ఇంచ్ 0.75. సో ఇలా పెట్టుకొని ఇది రెండు మైనస్ చేసుకోవచ్చు. ఇది కాస్త డౌన్ 0.25 ఇలా సైడ్, ఎందుకంటే మనకు నెక్ డీప్ అయినప్పుడు ఇలా షోల్డర్ జారకుండా ఉండడానికి ఫిట్టింగ్ కోసం ఇది పడుతుంది. అయితే ఇది డౌన్ ఉంది ఇలా జారుతుంది ఏమో అంటాను, మన షోల్డర్ ఉండడమే షేప్ ఇలా ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా కూర్చుంటుంది. సో పైన పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇది కింది పార్ట్. సో ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దీనికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బక్కగా ఉన్న వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్నెస్ ఉండదు, హిప్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా వాళ్ళు స్ట్రైట్ గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత వస్తుందో అంత స్ట్రైట్ కట్ లో కూడా కొంచెం నాకు ఇక్కడ కింద చక్కముక్కలు వేసుకొని కూర్చున్నప్పుడు ఇది గేర తక్కువ ఉంది అనుకుంటే లోపల మిడిల్కి వెళ్ళిపోతుంది, కాళ్ళు బయటకు వచ్చేస్తాయి కదా. అలా కాదు, నేను కూర్చున్నప్పుడు కూడా కొంచెం కవర్ కావాలి అనుకుంటే ఒక 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత వచ్చింది మంది 10.5 కదా, 10.5 అంటే ఇక్కడ ఇంకొక 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను 12 ఇంచెస్ పెట్టుకుంది, నాకు మరీ తక్కువ వద్దు ఎక్కువ వద్దు, కొంచెం. సో ఇది ఇంకా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి, ఇక్కడ ఎంతైతే వస్తుందో అది.
ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ కలిసేటట్టు కరెక్ట్ మార్జిన్ పెట్టుకున్నా సరే. సో ఇక్కడ కూడా ఒకటి స్ట్రైట్ లైన్ మన హైట్ ని బట్టి పెట్టేసుకోవాలి. మనం ఎంత హైట్ ఉంటుందో హైట్ కూడా మేము చూసుకోవాలి. 40 ఇంచెస్ నేను తీసుకున్నాను హైట్ డ్రెస్ ది. హైట్ వచ్చేసి 37 ఇంచెస్ నేను తీసుకున్నాను. టాప్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. అండ్ మెయిన్ పార్ట్ ఉంది. అండ్ మనం టక్స్ పట్టాలి అని చెప్పాం కదా, ఎపెక్స్ అది తీసుకొని ఇక్కడ టక్స్ ఎలా పట్టుకుందాం. ఇది ఓవరాల్ గా ఇది నార్మల్ గా డ్రెస్ కి చేసే మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం అడిషనల్ గా ఇందులో ఏంటి అంటే డాట్ పడుతున్నాం కదా, ఇక్కడ డాట్ వచ్చేసి మనకు చూసుకోవాలి. ఇక్కడ ఎపెక్స్ వచ్చేసి 10 పెట్టాం కదా, హాఫ్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసాం దీనికి 10.5. ఇక్కడ ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంత ఉందో అది కూడా మేము చూసుకోవాలి. 8 అంటే హాఫ్ 4 ఇంచెస్. సో ఇక్కడ ఇది ఒక మార్క్ వేసుకోవాలి ప్లస్ లాగా. ఇది సో 36, 38 ఉన్న వాళ్ళందరికీ కూడా 32 నుంచి 38 వరకు కూడా ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ 1.2 అంటే 1.5 ఇంచ్ మనము ఈ టక్స్ అనేది పట్టాలి. అది ఎలా తీసుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, మనం ఇక్కడ పట్టాలా ఇక్కడ పట్టాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది. లైక్ ఇక్కడ వస్తుందా లేదా స్ట్రైట్ వస్తుందని డౌట్స్ ఉంటాయి కదా కొంచెము. ఇది మన సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఏదైతే మనం ఈ బాక్స్ కింద గీసామో అక్కడ 1.5 దగ్గర పెట్టుకోవాలి. 1.5 దగ్గర ఇక్కడ మనం పెట్టుకుంటే మనకి ఇక్కడ కలిసిందా కలవలే. సో ఏదైతే మనం ఆర్మ్ హోల్ తీసుకుంటున్నామో ఇది దీనికి టచ్ అవ్వాలన్నమాట టేపు 1.5 ఇంచ్ దగ్గర. సో ఇది 1.5 ఇంచ్ నేను ఇక్కడ ఈ లైన్ కి పెట్టుకున్నా, చెస్ట్ లైన్ కి. ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ పైన కలుస్తుంది కదా ఇక్కడ లైన్. మళ్ళీ ఈ 1.5 కి హాఫ్ చేయాలి టేప్. హాఫ్ చేస్తే ఎంత 0.75 వస్తుంది. ఒక లైన్ తక్కువ. దాని మీద కూడా ఇలా ఒక లైన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ సెంటర్ అండ్ ఇక్కడ ఇది ఇలా చేసుకున్న తర్వాత మీరు నార్మల్ గా డ్రెస్సెస్ కుట్టింటారు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏది ఫిట్టింగ్ మంచిగా అనిపిస్తే అది కంటిన్యూ చేయొచ్చు. మనకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటంటే బెస్ట్ రిజల్ట్ కదా. సో ఇక్కడ వచ్చేసి 1.5 వరకు ఈ మార్క్ అనేది వేసుకున్నాను నేను. ఇవి రెండు కలుపుకొని మళ్ళీ ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ మార్క్ అనేది కొంచెం పైకి వేసుకోవాలి, ఇక్కడ వరకు కాకుండా కొద్దిగా పై వరకు వేసుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఎంత ఉందో అంటే 6 కి 1/4 ఇంచ్ తక్కువ ఉంది. ఇక్కడ సేమ్ పెట్టేసి ఇక్కడ కూడా అదే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి టేప్ హాఫ్ ఇంచ్, ఇందులో మళ్ళీ ఒక హాఫ్. ఇది డిస్టెన్స్ లాంగ్ అవుతుంది కాబట్టి షార్ట్ గా ఇక్కడ వరకు తీసుకోవాలన్నమాట. ఇది మనకు ఇది కాదు, ఇది ఎందుకంటే బ్లౌజ్ కి అయితే మనము ఎఫెక్ట్స్ కి కరెక్ట్ గా పెట్టేస్తాం. ఇది డ్రెస్ కి కాబట్టి 1 ఇంచ్ అనేది పైకి 1.5 ఇంచ్ వరకు మనకు అంటే దీనికి మిడిల్ లో ఏదైతే వస్తుందో అక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా టక్స్ పట్టేస్తాం మనం ఇక్కడ వరకు అనమాట. మనకి ఇక్కడ వరకు టక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంతైతే 1.2 మనం డౌన్ వచ్చామో సేమ్ ఇక్కడ కూడా మనము 1.2 డౌన్ అనేది రావాలి. ఇక్కడ డౌన్ వచ్చాం కదా, ఈ డౌన్ లైన్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే ఇది ఏదైతే క్రాస్ లైన్ ఉంటుందో దీనికి స్ట్రైట్ తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇక్కడ కర్వ్ తీసుకోవాలి కాబట్టి ఇది ఏదైతే డెడ్ ఎండ్ లో ఉందో ఇక్కడ డెడ్ ఎండ్ కదా దీన్ని ఇక్కడ స్కేల్ పెట్టేసి
ఈ మార్జిన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ లైన్ కలిస్తే ఈ లైన్ లేదంటే ఈ లైన్ ఒకవేళ సాస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది పొట్ట అనుకుంటే ఈ మార్క్ బయటకు వెళ్తుంది కాబట్టి సో ఈ మార్క్ అయినా పర్లేదు, ఈ మార్క్ అయినా పర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక మార్క్ కరెక్ట్ అయితే మనం ఇక్కడ ఇది స్కేల్ ఎడ్జ్ దగ్గర అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి పాయింట్ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. అలా కాకుండా ఇక్కడ ఎంతైతే మార్జిన్ ఉందో 0.5 0.25 ఇక్కడ కూడా అంతే మార్జినే పెట్టుకోవాలి మనం. ఇలా ఈ డిస్టెన్స్ సేమ్ ఉండేలాగా మనం స్కేల్ సెట్ చేసుకొని ఇటు నుంచి కింద ఇక్కడికి తీసుకోవాలి. ఇది తీసుకున్నాక సో ఇటు నుంచి ఇది ఈ ఎక్స్ట్రా మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది అంటానంటే అది తీసేస్తాను, అర్థం కావట్లేదు. సో ఈ పెన్సిల్ మార్క్ అయితే కరెక్ట్ గా ఉంటుంది మనకి. చూసారు కదా, ఇది మన మార్కెట్. ఇది వచ్చేసి మనకు కట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా టచ్ వస్తుంది అన్నమాట. ఇది ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇది ఉంది కదా, ఇది కరెక్ట్ గా చూసుకోవాలి ఒకసారి. ఏమైనా అప్ అండ్ డౌన్ ఉంటే మనం ఇది మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేసేస్తాను. ఇది మనం ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో అప్పుడు ఇది కూడా ఇలా వస్తుంది. సో ఇలా ఓపెన్ చేసి ఇలా కట్ చేయకూడదు, ఇది ఇలాగ వస్తుంది అన్నమాట. సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా మనము, నేనైతే ఇది స్లీవ్లెస్, హ్యాండ్స్ ఏమి ఉండవు. బ్యాక్ పార్ట్ సేమ్ సెట్ చేశాను నేను, దీన్ని ఏమి డిస్టర్బ్ చేయలేదు. జస్ట్ నెక్ పార్ట్ మనం ఎంతసేపు ఏంటంటే వర్క్ ఫాస్ట్ కావాలని చూస్తాం కానీ వర్క్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం. బట్ పర్ఫెక్ట్ గా వర్క్ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది హార్మ్ హోల్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఫ్రంట్ తో కంపేర్ చేస్తే షోల్డర్ ఇంకొంచెం ఇది లోపలికి వెళ్తుంది. యాక్చువల్లీ అయితే ఏంటంటే మనం ఈ షోల్డర్ కి వచ్చేసి మనం -2 చేసాం కదా, ఇక్కడ 2.5 చేయాలి మైనస్. ఎందుకంటే డీప్ అనేది మనకు 8 ఇంచెస్ ఉంది బ్యాక్. షోల్డర్ అయితే తీసుకున్నాము. నెక్ వచ్చేసి హైట్ షోల్డర్ సెంటర్ నుంచి తీసుకుంటాం కదా 8 ఇంచెస్. మనది 8 ఇంచెస్ డీప్ ఉంది కాబట్టి మనం ఫ్రంట్ కి వచ్చేసి -2 ఇంచెస్ చేసాం షోల్డర్. బట్ ఇక్కడ ఏంటంటే అది 6 ఇంచెస్ కదా, ఇది 8 ఇంచెస్ అంటే ఇంకా డెప్త్ ఉంటుంది, డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి -2.5 చేయాలి. అయితే మనం దేంట్లో మైనస్ చేయాలి, షోల్డర్ ఏదైతే ఉంటుందో 14 ఇంచ్ దాంట్లో నుంచి -14 మైనస్
2.5 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 2 అంటే 575. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. ఇక్కడ ఇంకా పావించ్ అనేది తగ్గింది. మనం ఎంతైతే నెక్ డీప్ పెరుగుతుందో మనది షోల్డర్ పావించ్ లోపలికి అనేది వస్తుంది అనమాట. అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. లేదు అంటే బ్యాక్ కి ఫ్రంట్ కి డిఫరెన్సెస్ ఉంటుంది కదా. ఇక్కడ ఎంతైతే వచ్చి ఉంటుందో కింద సేమ్ అంతే మనం తీసుకోవాలి. దీన్ని 5.75. ఇక్కడ కూడా ఈ చెస్ట్ లైనే చూసుకోవాలి మనము. అండ్ లేదంటే ఆర్మ్ హోల్ నార్మల్ గా మనం ఇక్కడ షోల్డర్ నుంచి ఎంత తీసుకుంటాము? 36 డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 6.5. ఇది ఆర్మ్ హోల్ తీసుకున్నాం కదా. ఇటు నుంచి స్ట్రేట్ గా ఇక్కడ 575 వచ్చింది కదా. ఇక్కడ కూడా 5.75. 6 కి పావించు తక్కువ. ఈ రెండు మార్క్స్ ఇలా కలుపుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ కాబట్టి 1 ఇంచ్ అనేది 1 కి ఒక లైన్ తక్కువ. మనం ఇక్కడ రెడీ షోల్డర్ నార్మల్ గా దానికి ఎంత ఉందో దీనికి కూడా అంతే పెట్టేసుకోవాలి. రెడీ షోల్డర్ 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ పెట్టాక ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మనకు ఎంతైతే మార్జిన్ వస్తుందో 2.5 ఒక లైన్, ఇక్కడ 2.5 1 లైన్. ఇక్కడ మనం బ్రాడ్ వెళ్ళాలి కొంచెం అనుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు కూడా బ్రాడ్ వెళ్ళొచ్చు. ఎక్కువ అవసరం లేదు అనుకుంటే, ఎక్కువ బ్రాడ్ కోరుకునే వాళ్ళైతే వెళ్ళొచ్చు ఇంకొక 1/2 ఇంచ్ వరకు. సో ఈ రెండు కూడా ఇలా 8 ఇంచెస్ ఉంది ఇది డీప్. సో ఇలా ఫ్రెంచ్ కర్వ్ సెట్ చేసేసి మనకి ఇక్కడ ఎక్కువ డీప్ కావాలనుకుంటే బయట నుంచి తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం డీపే వేసుకుంటాం కాబట్టి ఇలా అయినా సెట్ చేసేసుకోవచ్చు. ఈ కొంచెం ఇలా మీరు కార్నర్ ఇచ్చేసుకున్నా ఇది అయిపోతుంది. కాకపోతే మనం కట్ చేసాక పాయింట్ ఏమో ఉండకుండా చూసుకోవాలి ఎక్స్ట్రా. అయితే ఇక్కడ మనం ఇది ఆర్మోల్ తీసాం కదా. ఇది తీసి మన మెజర్మెంట్ ప్రకారం 6.5 కింద వస్తుంది. అండ్ ఈ మార్కింగ్ చేస్తే ఏంటంటే మనకు షోల్డర్ ఇలా పెట్టి చూస్తే కరెక్ట్ గా ఇలా పెడితే ఏంటంటే మనకు ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇది కరెక్ట్ గా సెట్ చేస్తే ప్రాపర్ గా మనకు ఇది ముందరకు వచ్చింది. అండ్ ఇక్కడ ఈ డౌన్ కొంచెం చేయాలి. అండ్ ఇది కట్ టు కట్ కలిసిపోయింది. ఇక్కడ మనము ఏదైతే మనకు ఇక్కడ 1.25 కిందికి డౌన్ అయిందో అది చూసుకోవాలి ఒకసారి, మనకు అంతే ఉందా ఎక్కువ ఉందా అనేసి ఇక్కడ నుంచి. సో 1.25 ఇక్కడ నుంచి ఇక్కడికి అదే ఉంది. ఇక్కడ మనకు కూడా సేమ్. అయితే ఇది వచ్చేసి ఇప్పుడు రెండు కొంచెం స్కేల్ ఇలా క్రాస్ పెట్టేసి దీనికి ఇలా మీరు ఇలా కలుపుకున్నా సరిపోతుంది. ఈ పాయింట్ ఇలా ఇది వచ్చేసి సేమ్ మనది వెస్ట్, ఇక్కడ టక్సెస్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్. ఇది వచ్చేసి మనం ఇలా పెట్టేసుకొని ఇది వేసుకున్నాం కదా. ఈ మార్జిన్ వచ్చేసి ఇక్కడ 1.5 పెట్టుకున్నాం కదా. 1.5 ఇక్కడ ఒక మార్క్, 1.5 ఇక్కడ ఒక మార్క్. ఇది కరెక్ట్ మార్జిన్ ఉంటే మనకు లైక్ లాస్ట్ లో ఈ స్టిచ్ లేకున్నా కూడా మనం ఇటు నుంచి చూసుకొని క్లాత్ ఎట్ సైడ్ వచ్చినా కూడా మనం ఈజీగా వేయచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 1 ఇంచ్ మార్జిన్ మాత్రమే. ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ పట్టాలంటే మనం మినిమం ఇక్కడ ఆర్మ్ హోల్ నుంచి ఒక 2.5 ఇంచ్
ఇక్కడ నుంచి ఈ వెస్ట్ కి హిప్ సైజ్ ఉంది కదా, దానికి ఒక 1.5 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇటు నుంచి మనము స్ట్రైట్ మార్జిన్ కొట్టుకోవచ్చు, స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనకు ఇక్కడ డిస్టెన్స్ ఆల్రెడీ 1/2 ఇంచ్ మనం వదిలాం కదా, 1/2 ఇంచ్. సో ఇటు ఒక 0.25, ఇటు ఒక 0.25. సో ఇలా బ్యాక్ సైడ్ టక్స్ అనేది మనం వేసేసుకోవచ్చు. సేమ్ యువతల సైడ్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన దగ్గర ఇలాంటిది కనుక ఉంటే ట్రేసర్ ఒకసారి గట్టిగా ట్రేస్ చేసినట్లయితే కింద పడుతుంది మార్కింగ్ తోటి కూడా మనం చేయొచ్చు. ఇది బ్యాక్. ఇది అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుంటే టోటల్ గా అయిపోతుంది. అయితే క్లాత్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకుని మొత్తం కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నీట్ గా ఫస్ట్ 4 లేయర్స్ ఆర్ 2 లేయర్స్ వేసి ఆన్ ఫోల్డ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ బయట సైడ్ ఉండాలి. టోటల్ గా నీట్ గా ఐరన్ చేసిన తర్వాతనే క్లాత్ అనేది కట్ చేయాలి. అయితే డ్రెస్ కి ఫస్ట్ నెక్ కట్ చేసుకోకుండా క్యాన్వాస్ మీద మనం నెక్ ట్రేస్ చేస్తాం కదా, అలా చేసి కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కట్ చేసి లైనింగ్ కట్ చేసి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది కట్ చేయకుండా ఇది దాని మీద పెట్టి కుట్టు వేసి తిప్పేసి కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే క్యాన్వాస్ పెట్టి కూడా స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం కొంచెం కిందికి వెళ్ళాలి, ఎందుకంటే డీప్ ఎక్కువ ఉంది కాబట్టి పాయింట్. సో క్లాత్ అంతా కట్ చేసేది. కెమెరా ఆఫ్ చేసేది. మనకి ఇదే పాయింట్ లో అంటే ఇటు సైడ్ మనకు మార్కింగ్ ఉండదు కాబట్టి మనం టోటల్ గా 4 లేయర్స్ కి కూడా కట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్ అక్కడే మనకు రావాలి మార్జిన్ అనేది. లైక్ షేప్స్ ఇక్కడ తీసుకోవాలనేది మనకు ఐడెంటిఫై అవుతుంది అనమాట. స్టిచ్చింగ్ చూద్దాము అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్ స్టిచ్చింగ్ లోకి వెళ్దాం మనం. ఇది వచ్చేసి నేను పైపింగ్ పెడుతున్న హ్యాండ్స్ కి. ఇది డోరీ వేసేసి మనం క్లాత్ అయితే దీన్ని కంప్లీట్ గా క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఐడియానే ఉంటది అనుకుంటున్నా. ఇది డోరీ అండ్ ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా అయితే మనకు ఇది నార్మల్ క్లాత్ కదా, ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్, ఈ పట్టి వచ్చేసి మాక్సిమం 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. అన్ని కూడా ముక్కలు జాయింట్ చేసేసుకొని ఇలా థ్రెడ్ లోపల పెట్టుకొని ఫుట్ వచ్చేసి సింగిల్ 1 సైడ్ ఫుట్టే ఉండాలి. మనం ఏ సైడ్ పైప్ పెడతామో ఆ సైడ్ కాకుండా రివర్స్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ ఉండాలి, లెఫ్ట్ పెడితే రైట్ ఉండాలి. అంతా కూడా మనం ఇలా పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది చాలా మంది సింగిల్ ఫుట్ తోటి కాకుండా డబుల్ ఫుట్ తో పెడితే పైపింగ్ అనేది నీట్ గా రాదు. పైపింగ్ కి మాత్రం జిప్ కి కూడా కంపల్సరీ ఈ 1 సైడ్ ఫుట్స్ అనేది ఉండాలి. 1 సైడ్ ఫుట్స్ ఎవరి దగ్గరైనా లేకపోతే పర్చేస్ చేసుకొని పెట్టుకోండి, కంపల్సరీగా అవే ఉండాలి.
అంతా కూడా క్లాత్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలి, ప్రొనౌన్స్ లేకుండా. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లేదు క్లాత్ కరెక్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నారు స్కేల్ పెట్టి అంటే ఇంకా బెటర్. మనకి టర్నింగ్ దగ్గర రావాలంటే కొంచెం పైపింగ్ అనేది ఇలా లాక్కున్నట్లయితే మనకు టర్నింగ్ దగ్గర షేప్ అనేది నీట్ గా రౌండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. నార్మల్ గా అయితే ఇది స్ట్రైట్ కదా, ఇలా స్ట్రైట్ ఉన్నది. ఎందుకంటే నెక్ దగ్గర ఒక్కొక్కసారి మనకి స్ట్రైట్ ఉండిపోతుంది. సో ఇది కొంచెం ఇలా లాగినట్లయితే మనకు ఇది అనేది చూసారు కదా, ఇది అనేది మనకు రౌండ్గా వచ్చేస్తుంది. సో కవ్ దగ్గర, ఆర్మ్ దగ్గర అయినా నెక్ దగ్గర అయినా కొంచెం ఇలా రౌండ్ షేప్ అనేది వస్తుంది మనకు. స్టిచ్చింగ్ చేసిన నెక్ దగ్గర అయినా ఆర్మ్ దగ్గర అయినా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది కొంచెం లాక్కుంటే. నేను ఇలా ఫ్రంట్ నెక్ కి మొత్తము మార్కింగ్ చేసుకొని క్యాన్వాస్ అయితే ఐరన్ చేసేసాను. సో ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం ఇలా సో ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా ఎక్స్ట్రా స్టిచ్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ దీనికి డబల్ ఫుట్ పెట్టుకుంటే మనకు రెండింటికి ఈక్వల్ గా వస్తుంది. నేను ఇంకా పైపింగ్ పెట్టేది ఉందనేసి సింగిల్ ఫుట్ తోటే మేనేజ్ చేస్తున్నా. లైనింగ్ అతికించుకోవాలి. లైనింగ్ కన్నా ముందు నేను అతికించే దానికన్నా ముందు ఇది జస్ట్ కింద అనేది నేను ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేస్తాను. ఇది కింద రెండు కూడా బాటమ్స్. దీన్ని కూడా మీరు చూసుకోవాలి, ఉల్టానా సీదానా అనేసి చూసుకొని మనకి లోపల సైడ్ వెళ్ళేదానికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు, లేదు లాస్ట్ లో అయినా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి రైట్ ఫ్యాబ్రిక్, ఇది రాంగ్ ది. మన మార్కింగ్ ఉంది కదా, ఏదైతే మనది మార్కింగ్ ఉంటుందో, మార్కింగ్ ఉంది కదా, ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇది లైనింగ్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇది వచ్చేసి ఇది రాంగ్ సైడ్ బయటకు పెట్టేసాం మనము. ఇలాగే అతికిస్తున్నాం అనమాట మనము. సో పైన అయితే ఒక స్టిచ్, ఈ షోల్డర్ పార్ట్ మొత్తం లైనింగ్ అనేది ఫస్ట్ అతికించుకోవాలి మనము. లైనింగ్ అంతా కూడా ఫస్ట్ పిన్స్ పెట్టుకొని అతికించుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా అతికించుకుంటా అన్నా డైరెక్ట్ గా అతికించుకోవచ్చు. సో ఎక్కడైతే మనకు కరెక్ట్ గా ఉంటుందో మొత్తం అంతా కూడా ఇలా క్లాత్ అనేది సెట్ చేసేసుకొని అంతా కూడా టోటల్ గా స్టిచెస్ వేసుకోవాలి. ఇదైతే ఆల్రెడీ అందరికి తెలిసే కదా, లైనింగ్ మొత్తం ఇలా స్టిచెస్ అతికించేసేయాలి. లైనింగ్ అంతా ఇలా సెట్ చేసేసుకొని లైనింగ్ అనేది అతికించుకోవాలి.
టర్నింగ్ లో ఎప్పుడైనా కూడా ఇలా ఫుట్ పైకి లిఫ్ట్ చేసి టర్న్ చేసుకోవాలి. ఇలా ఎందుకు అవుతుంది అంటే మనది నీడిల్ అనేది మొద్దు పోయినప్పుడు ఇలా అవుతుంది. అలాంటప్పుడు వెంటనే నీడిల్ అనేది చేంజ్ చేసేసేయాలి మనం. లేదు అంటే క్లాత్ అంతా కూడా ఇలా మనకు గలీజ్గా అయిపోతుంది. సో నేను నీడిల్ చేంజ్ చేసేసి టోటల్ గా లైనింగ్ అంతా అతికించి పెట్టేస్తాను. సో రెండు షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకున్నాం. ఆల్రెడీ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో ఫస్ట్లో చూసుకున్నాం కదా. థ్రెడ్ పెట్టేసి
సో ఒకసారి మనం కరెక్ట్ పైపింగ్ దగ్గర వేసుకున్నామా లేదా అనేది రీచెక్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇది కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా, లైట్గా లాగాలి దీన్ని, కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా రౌండ్ మనకు ఫోల్డింగ్ వచ్చే వరకు ఇలా పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. నెక్స్ట్ జస్ట్ ఇలా ఎగ్జాక్ట్గా దీని మీద యాక్చువల్లీ ఇలా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు మనము, లేదు అనుకుంటే ఇక్కడ ఫ్యూజింగ్ టేప్ పెట్టేసి డైరెక్ట్గా ఐరన్ చేసేసుకోవచ్చు. ఫ్యూజింగ్ టేప్ ఇలా పెట్టేసి ఐరన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇది అంతా మనం ఓవర్లాక్ ఉంటుంది కదా, ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇలా మన కూరలకి అయితే పైపింగ్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. మనం ఐరన్ తిక్కేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కదా, కొంచెం ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవచ్చు. లైట్ ఇక్కడ థ్రెడ్ కనిపించాలి. ఎగ్జాక్ట్గా మనకి ఇలా పైపింగ్ మాత్రమే రావాలి. క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడన్నా అలా ఉంటే మనం స్టిచ్ మళ్ళీ కొంచెం వెనక్కి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో లైట్గా ఉంది కాబట్టి నేనేం వేయట్లేదు, స్టిచ్ సరిపోతుంది. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగనే పైపింగ్ థ్రెడ్ అతికించేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ లో డాట్ తీసుకోవాలని చెప్పాం కదా, సో ఆ డాట్ అనేది ఇలా ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకుని సెంటర్ లైన్ కొట్టుకొని రెండు కూడా మనం ఇక్కడికి అటాచ్ చేసుకున్నాం కదా. సో ఇదంతా క్లాత్ ఇట్లా నీట్గా వేసుకొని సో ఇలా డాట్ పట్టాలి. రెండు సైడ్లు కూడా సేమ్. ఈ సెంటర్ లైన్ ఉంది కదా, మనకు సెంటర్ లైన్ మిస్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఇలా బ్యాక్ డాట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది బ్యాక్ డాట్ అనేది మనం ఇలా పట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టిచ్ అనేది మనం స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ రెండు కూడా సేమ్ ఈక్వల్ గా పెట్టేసుకోవాలి. రెండు ఈక్వల్ గా పెట్టుకొని స్టిచ్ వేస్తే సరిపోతుంది. అండ్ దానికన్నా ముందు ఇక్కడ కూడా ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా అనేది. ఎండింగ్ లో మనం స్టిచెస్ వచ్చేసి ఇక్కడ వరకు లాక్ చేసేస్తాం. ఇక్కడికి క్లోజ్ అన్నమాట. ఇది మన వెస్ట్ మార్క్. సో ఇది మన లాకింగ్ పాయింట్. ఇక్కడికి క్లోజ్ చేసుకొని ఇక్కడ ఒకసారి స్టాప్ చేసేసుకొని లాక్ చేసుకోవాలి.
సో నేను స్టిచ్ అయితే ఇలా వేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి రెండు కంబైన్ చేసేస్తాను. ఇక్కడ రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇంకొక స్టిచ్ గ్యాప్ కావాలంటే చూసుకోవచ్చు. ఒకసారి ఫిట్టింగ్ చూసుకున్నాక మళ్ళీ కొంచెం ఏమైనా లూజ్ అటు ఇటు అయినా మనం కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా రెండు స్టిచెస్ వేసుకోవాలి మనం. ఇలా ఇక్కడికి మనం కట్స్ అయితే ఎండ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిచెస్ అంటే లైక్ సైడ్స్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, అది ఎలా చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ నుంచి కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టొచ్చు. బట్ ఇలా ఇక్కడ కుట్టే వరకు మనకి ఇక్కడ ఇలా అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. ఇలా ఇలా వస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే, సో రైట్ ఫ్యాబ్రిక్ కిందికి ఉండేలా ఫస్ట్ ఇది ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని మనం రాంగ్ లోపల ఉండాలి ఒక లేయర్, అంటే మనకు లైనింగ్ క్లాత్ పైనుండి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉండాలా చూసుకొని ఒకటైతే మనం ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లైనింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. సో ఇక్కడ నుంచి మనం ఇలా తీస్తే నీట్గా వస్తుంది డ్రెస్ది. అండ్ ఇంకొకటి మర్చిపోకుండా కొంచెం కింద క్లాత్ లైట్గా మనకు సాగినట్లు అవుతుంది. క్లాత్ అస్సలు లాగకూడదు. పైన మనం ఫోల్డింగ్ పెట్టే ఇంటెన్షన్ లో ఏం చేస్తామంటే కింద క్లాత్ అనేది పట్టించుకోము, ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోతాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇట్లా సాగుతుంది అనమాట. సో కంప్లీట్ గా అక్కడక్కడ ఈ క్లాత్ వదిలేసేసి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం ఇలా సెట్ చేసుకోవాలి. లేదు అంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ఐరన్ చేసుకొని స్టిచ్ చేస్తే కూడా ఇంకా నీట్ గానే వస్తుంది అలా కూడా. అండ్ ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఎక్కువ సాగేలా కాకుండా ఇక్కడ మంది ఇది క్లాక్ అయిపోయింది కదా, ఒక 1/2 ఇంచ్ పైన వరకు స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ గా ఇక్కడ కింద ఏం క్లాత్ లేకుండా స్టిచ్ ఎండ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కొంచెం మనం బ్లాకింగ్ ఇచ్చుకొని నీడిల్ ఇలాగే కిందికి ఉండాలి. జస్ట్ ప్రెషర్ పుట్ అనేది పైకి లేపేసి మనం మళ్ళీ ఇది చూడండి, ఇది కిందికి ప్రెస్ చేస్తూ ఈ క్లాత్ని తీసుకోవాలి. స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి ఇవి అంత పర్ఫెక్ట్ గా రావు, కంప్లీట్ గా క్రాసెస్ పోతూనే ఉంటాయి. లేదు అంటే కింద ఎక్కువ తక్కువ సాగుతూ ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇది ఉంది కదా, ఇది కొంచెం ఇలా మనము పైకి లాక్కోవాలి కొంచెం, అప్పుడు మనకి కింద కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఏం కుచ్చు లేకుండా కంప్లీట్ గా కింద ఇదంతా నీట్ గా లాగేసుకోవాలి. ఇలా ఇది లాగిన తర్వాత కింద కూడా ఒక చెయ్యి పెట్టేసి కొంచెం ఇది లాగాలి, అప్పుడు రెండు కూడా మనకు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఈ కట్స్ దగ్గర మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే లేదు అంటే లైనింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో వన్ సైడ్ అంతా కూడా మనది ఇలా స్టిచ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఇలా వస్తుంది డ్రెస్ దగ్గర పైన. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ మనం అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. కింద నేను కాస్త
ఇలా ట్విస్ట్ చేస్తున్నా, లాగుతున్నా అనమాట పైన ఫోల్డ్ చేసాక లిటిల్ బిట్, జస్ట్ 1 పాయింట్ అంత మాత్రమే. ఎందుకంటే పైన మనము ఇలా ఫోల్డ్ చేసే టైంలో ఆటోమేటిక్ గా సాగుతుంది క్లాత్. కింద కూడా కొంచెం అలాగే మనం ఒక ఫింగర్ పెట్టేసి లాగేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైన నేను లాక్ చేశాను. నేను నీడిల్ కిందికే పెట్టేసి ఇక్కడ మీరు ఇది పైకి లాగకపోతే మాత్రం ఇది మొత్తం ఇలా సాగుకుంటూ ఇలా క్రాస్ వచ్చేస్తుంది, మీకు స్ట్రైట్ నీట్ ఫినిషింగ్ అనేది రాదు. అండ్ 2 స్టిచెస్ వేయట్లేదు, ఒకటే స్టిచ్ మాత్రమే వేసాను. దీని మీద ఐరన్ చేసేస్తే నీట్ గా ఇలా ఉండిపోతుంది. సెకండ్ వచ్చేసి 2 సైడ్స్ కూడా మనవి కట్స్ అయిపోయాయి కదా, కింద ఫోల్డింగ్ లాక్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టిన తర్వాత కిందిది జస్ట్ ఇలా లాగండి, ఒక పాయింట్ మాత్రమే, ఎక్కువ లాగకూడదు. జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఒకసారి ఐరన్ చేశాక చూద్దాం. ఇది ఫ్యూజింగ్ టేప్ కంప్లీట్ గా మనకు అతుక్కపోతుంది అనమాట. హెమ్మింగ్ అవసరం లేని దగ్గర మనము ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే హెమ్మింగ్ ఫుల్ డిమాండ్ అనమాట, చేయాలంటే కష్టం అవుతుంది కదా. సో ఆల్రెడీ ఇక్కడ అతికిచ్చేసాను నేను, హెమ్మింగ్ లేకుండానే మనకి ఇక్కడ అతుక్కపోయింది. సో బ్యాక్ సైడ్ అతికించాలి, అతికించలేదు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రొసీజర్, ఇక్కడ అంతా అతికిచ్చేసాను నేను ఫ్యూజింగ్ టేప్ తోటి. ఇక్కడ అంతా కూడా మనము ఓవర్లాక్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మొత్తం ఓవర్లాక్ తోటి.